హాయ్ అండి, నేనండి ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. వాళ్ళైతే నేను కొన్ని సరుకులు అయితే నేను చూపించాలనుకుంటున్నానండి. మన బయటకు వెళ్ళాను కదా, బయటకు వెళ్ళినప్పుడు నేనైతే షాపింగ్ మాల్కి వెళ్ళాను. అది నిష్టా మార్కెట్ అండి, పెద్దదేమాట. అందులోకి వెళ్ళి కొన్ని అయితే తీసుకున్నాను, కానీ ఇంతవరకు నాకు వీలు అవ్వలేదండి వీడియో చేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఎప్పుడు నుండో. కానీ అసలు ఏంటంటే మా వాళ్ళు ఇప్పుడు ప్రయాణంలో ఉన్నారండి ఊరు వెళ్ళడానికి. ఆ బిజీలో పడిపోయి నేను వీడియో అయితే చేయలేకపోయానండి. అందుకని వీడియో చేద్దామని అయితే నేనైతే ఈ రూపంలో అయితే వచ్చేసానండి. నేనేం చూపించాలనుకుంటున్నాను అవి అయితే మీకు నేను చూపించేస్తాను రండి. ఇవ్వండి, మొన్న అప్పుడు మేడం వాళ్ళు నాకు ఇచ్చారు కదా హదియా, అదే మనకి సబ్బులు షాంపూలు అన్నీ. అలాంటిలో కొన్ని ముఖ్యమైనవి అయితే ఉండిపోయినాయండి. నేను కూడా తెచ్చుకోవాలి అవి. మేడం వాళ్ళు తోసింది మేడం వాళ్ళు ఇచ్చారు, మరి నాకు కావాల్సినవి నేను తెచ్చుకోవాలి కదా, అది నా బాధ్యత కదా. నాకు కావాల్సినవి ఎవరు తెస్తారండి, నేనేది కదా తెచ్చుకోవాలి. అదండి ఇదిగోండి, ముందుకి చూపెడతాను మీకు. సాడీ అండి, తెలుపు సాడీ తీసుకున్నాను తెల్లదే. చూడండి, నేను ఇది కొంచెం ఎలా ఉంది, బాగుందా? ఇదైతే తీసుకున్నానండి నిష్టా సూపర్ మార్కెట్ అన్నాను కదా, అందులో తీసుకున్నాను. చాలా రేట్ అండి, మామూలుగా కదా, టాప్ ఉన్నాయండి రేట్లు అయితేనే. ఇదైతే నేను తీసుకున్నానండి చీర అయితేనే. ఇక ఎప్పుడు చూపెడదామా అనేసి అయితే నేను ఇప్పుడు దాకా వెయిటింగ్ లో ఉన్నానండి. కానీ ఈ రోజైతే నాకు టైం కుదిరింది, అందుకనేసి నేనైతే మీకైతే నా సాడీ అయితే చూపెడుతున్నాను. నచ్చిందా మీకు? నచ్చితే మన సాడీ ఎలా ఉంది, ఈ డిజైన్ ఎలా ఉంది, ఈ కలర్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి కంపల్సరీ, ఓకేనా? నేనైతే చూపెడతాను, కట్టుకుని కూడా మీకు చూపెడతాను ఏ విధంగా ఉన్నదైతే మీరైతే కామెంట్ చేయండి. చాలా మంది ఇప్పటికైతే నా వీడియోస్ అయితే చాలా చాలా స్లోగా మొదలైనాయండి. నేను ఇప్పుడు వీడియోలు మొదలెట్టి అయితే నేను ఐదో నెల అయితే మనకు అంత సబ్స్క్రైబ్లు అయితే పెరగలేదు. నిన్నటికైతే కొంచెం హ్యాపీ, మనకి 300 మంది సబ్స్క్రైబ్లు అయితే వచ్చారు. సబ్స్క్రైబులు రావడం కాదండి, నన్ను వాళ్ళ ఫ్యామిలీలో నన్ను ఒక దానిగా గుర్తించారు, నన్ను వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కలుపుకున్నారు మన సబ్స్క్రైబర్ అయితే. పెద్దవారైతే కూతురులాగా, నాకన్నా చిన్న వాళ్ళు అయితే అక్కలాగా, నాకన్నా పెద్దవారైతే చెల్లికి లాగా చాలా మంది నాకు చాలా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీలో నన్ను ఒక దానిగా గుర్తించారు. అందరిని బట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అండి నమస్కారం. మీ అందరికీ కూడా నన్ను ఇంత బాగా గుర్తించి నా వీడియోలు ప్రతి వీడియో కూడా చాలా మంచిగా కామెంట్, కనీసం ఒక్క వీడియోకైనా ఒక కామెంట్ అయినా కంపల్సరీ అయితే నాకు వస్తుందండి. నన్ను బట్టి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు నాకు చెప్తున్నాను కదా, కూతురులా భావించిన వాళ్ళు కూతురు, చెల్లెళ్ళలాగా అక్కలాగా చాలా మంది చాలా ప్రేమగా కామెంట్లు కూడా, అలాగే చాలా మంది కూడా అక్కగా చెల్లిగా నాకైతే చాలా మంది అయితే కామెంట్లు అయితే చేశారండి. ఆ కామెంట్లు చూసైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతి వీడియోకి కూడా మనకి కామెంట్ అయితే కంపల్సరీ వచ్చిందండి. ప్రతి ఒక్కరు కూడా అక్క వీడియో ఇలా చేయండి. ఇంత 300 మంది నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఒకదానిగా గుర్తించినందుకు మీ అందరికీ కూడా చెప్పాను కదండి, మనస్ఫూర్తిగా నేను నమస్కారం అయితే చేస్తున్నానండి. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పి ఓల్డ్గా నేను అవును, మీకైతే మనస్ఫూర్తిగా నేనైతే నమస్కారం అయితే చేస్తున్నానండి. అలాగే మన వీడియోలు చూసేవారు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే నాకు పెట్టండి. కామెంట్కి అయితే నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అలాగే చెల్లి అయితే ఖర్జూరపు చెట్ల కోసం అయితే అడిగింది నన్ను, ఇక్కడ వాళ్ళ కోసమైనా బయటకు కూడా సోపలు వేస్తారనేసి. అదైతే నేను వివరించి మీకైతే నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎక్కువగా చెట్లు ఉన్న వాళ్ళు అయితే మామూలుగా బయటకు అయితే అమ్ముకుంటారు, సోపలకి కూడా వేసుకుంటారు. బయట ఇక్కడ ఎలాగంటే ఒక రేక్ షెడ్ కింద వేసుకుంటారండి ఇక్కడ కూడా బయట. ఒకసారి నేను వీలైతే బయటకు వెళ్ళినప్పుడు చూపెడతాను, అక్కడ పెట్టుకుని అమ్ముతారు అన్నమాట చాలా మంది. మరి వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అమ్ముకుంటారో లేకపోతే వీళ్ళే బయట అమ్ముకుంటారో అన్నదైతే నాకు తెలియదు. కానీ బయట ఎక్కువ చెట్లు ఉన్న వాళ్ళు అయితే ఖర్జూరపు చెట్లు వాళ్ళైతే బయటకైతే అమ్ముకుంటారండి. కొద్దిగా అయితే ఇంట్లో తీసుకుంటారు, కొన్ని అంటే దూరం ఉన్న కాయలు తీసుకుంటారు, ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసుకుంటారు. అంటే రఫ్ అంటారు అన్నమాట. ఇవి బాగుంటాయండి, మామూలు గుర్తునే తింటారు అన్నమాట, అంచక్కనే బాగుంటాయి.
అలాగే మళ్ళీ కొన్ని అయితే ఎండబెట్టుకుంటారు, కొజ్జర పొలు చేస్తారన్నమాట. కొజ్జర పొలు చేసి అయితే నేను చూపెడతాను. మా మేడం వాళ్ళ నాన్నగారు వాళ్ళు అయితే చేస్తున్నారండి. మొన్న వీడియో తీయడానికి అయితే వీలవ్వలేదు నాకు. కొజ్జర పొళ్ళు అలా ఎండలో ప్లేట్లు వేసి పెద్ద పెద్ద ప్లేట్లో ఎండబెడుతున్నారు అనమాట. నేనైతే మీ చెల్లి మీకైతే నేను చూపెడతాను కొజ్జర పొళ్ళల్లో ఏ విధంగా ఎండబెడుతున్నారు ఏంటన్నది, సరేనా. తక్కువ ఉన్నవారైతే ఇంట్లో తినేస్తారు, ఎక్కువ ఉన్నవారైతే బయటకైతే అమ్ముకుంటారు. అవన్నీ కాదు, ఇంకా ఉన్నాయి చాలా మంది ఇక్కడ మన ఇంటికల్లా వ్యవసాయాలు చేయడము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అరటి చెట్లు వేసుకుంటున్నారు. అలాగే మా మేడం వాళ్ళ బాబాయ్ అయితే నిమ్మ తోటలు కూడా ఉన్నాయండి, నిమ్మకాయలు కూడా బయట అమ్ముకుంటారు. సరేనా చెల్లి, వాళ్ళ కోసమే కాదు కొజ్జర పండు వాళ్ళు కూడా అమ్ముతారు బయటికి. అదే రకం అన్నాను కదా, దోరగా ఉంటాయి అన్నమాట. కొజ్జరకాయలు దోరగా ఉంటాయి, ఓ 10 రోజులు అయితే కొజ్జర పుల్లుగా రెడీ అయిపోతాయి అన్నమాట. అలాగే దోరగా ఉన్న కాయలు కూడా బయట అమ్ముకుంటారు. సరేనా, కష్టానికి ఫలితం. అందులో ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, చాలా మీ ఇంట్లో వాళ్ళు చాలా మంచోళ్ళు అనేసి గట్రా. అవునండి, ఇంట్లో మనం నడుచుకున్న దాన్ని బట్టే ఉంటది. మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది. వాళ్ళకి నచ్చినట్టు మనం చేసామంటే మనల్ని అయితే వాళ్ళు ఏమంటారండి. వాళ్ళకంటే ముందు మనమే చేసుకోవాలన్నమాట, మన పనులు మనం ఊహించేస్తాం. మనకి కష్టాన్ని ఫలితంలో కూడా మనకి చాలా మంది చాలా బాగా కామెంట్లు పెట్టారు. అదే రంజాన్ లో నాకు వచ్చిన హదియా కోసం చేశాను కదండి, 6 రియల్ హదియా వచ్చింది. దానికి కూడా చాలా మంది చాలా బాగా కామెంట్లు పెట్టారు. వాళ్ళందరూ కూడా చాలా నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే అంత మంచి మంచి కామెంట్లు పెట్టారు. నాకు కొన్ని కామెంట్లు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అలాగే నా ఇండియా గల్ఫ్ ప్రయాణానికి వాటికి కూడా చాలా మంది చాలా బాగా రియాక్ట్ అయ్యి నాకు కామెంట్లు పెట్టారు. మీ అందరికీ కూడా నా కామెంట్ పెట్టిన వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేస్తున్నానండి. మీ అందరికీ కూడా నమస్కారం అండి. అలాగే నా వీడియోలు మీరు అలాగే చూస్తూ ఫాలో చేస్తూ, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా ఎదురు తీసుకెళ్లాలని నేనైతే మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నానండి. అలాగే మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేనైతే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎంతమంది అయితే మన వీడియోలు చూస్తున్నారు, చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే కామెంట్ కూడా కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మంది చూడడానికి అయితే అవకాశం ఉంది. ఒక కామెంట్ అయితే వచ్చిందండి, మొన్న చికెన్ కూర ఉంటాను, చికెన్ ఈగురమాట. అంటే పాతకాల పద్ధతులు అయితే నేను చేశాను ఆ రోజున. అది అందులో అయితే మనకు ఒక కామెంట్ అయితే వచ్చింది, బ్రదర్ సిస్టర్ తెలియదండి, వై అయితే పెట్టుకున్నారు, పేరైతే వై అని పెట్టుకున్నారు. వారైతే మనకి కొబ్బరి అన్నం అయితే అడిగారు. బ్రదర్ సిస్టర్ నాకైతే తెలియదండి. మీకైతే నేను చెప్తున్నాను, ఇక్కడ నాకేం దొరికితే దాన్ని బట్టి అయితే మీకైతే నేను కొబ్బరి అన్నం అయితే చేసి అయితే మీకు చూపెడతాను. జస్ట్ కొద్ది టైం అయితే నాకు ఇవ్వండి, ఓకేనా. సరే, మీ కొబ్బరి అన్నం మీ ముందు ఉంటుంది, ఇక్కడ ఉన్న ప్రాసెస్తోనే అయితే నేను చేసి మీకు చూపెడతాను. 2 రకాల కొబ్బరి అన్నాలు ఉన్నాయండి. ఒకటి తాలింపు అంటే పప్పులతో ఉన్నది, అలాగే బిర్యానీ సరుకులతో ఉన్నది. మీకు ఏదన్నది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే పప్పులతో కావాలా, మీకు మామూలుగా మసాలాలు బిర్యానీ టైప్ లో కావాలా కామెంట్ చేయండి, ఓకేనా. మీకు కొబ్బరి అన్నం అయితే నేనైతే చేర్చుకున్నాను. సరే అండి, అయితే మరి కామెంట్లు పెట్టిన వారి కోసం అయితే మనం చెప్పుకున్నాం. వాళ్ళందరూ కూడా మనం మనస్ఫూర్తిగా అయితే నేను నమస్కారం అయితే చెప్పానండి. సరేనా, చీర కట్టుకుని నేను ఏం కొనుక్కున్నాను, చీర అయితే మార్చేసుకున్నాను. బాగుందా, ఇదిగోండి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది చూడండి. నాకు పైకి ఎట్టుకోవడానికి స్టాండ్ అవి సరిగ్గా లేవండి, అందుకనేసి నేను ఇంకా కూర్చుని నేను చూపెడతాను అనమాట. సరేనా, సరే అండి. ఎలా ఉందండి నా చీర, బాగుంది కదా. నాకైతే నచ్చిందండి. మీకు ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్ లో మీరైతే కామెంట్ చేయండి, ఓకేనా. నేనేం కొనుక్కున్నది అన్నది అయితే మీకు నేను చూపించేస్తాను. ఎక్కువ టైం వేస్ట్ చేయను, మీ బుర్ర నేను తిన్నాను. ఇదిగోండి, అప్పుడప్పుడు తిందామనేసి ఇవి మిక్సర్ లాంటిది, అంటే మిక్సింగ్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ మిక్సింగ్ చిన్నతనంలో ఎక్కువ తెగ తినేసేదానండి. నా ప్రయాణం వచ్చేసి అయితే నేను గుజరాత్ లోనండి ఆంధ్ర వచ్చానండి. అందుకే మనది ఏమైంది, మన ఛానల్ పేరు ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి అండి. అందుకే ఈ తెగ తినేదని నేను గుజరాత్ లో ఉండగా నేను గుజరాత్ నుండి నా ఆంధ్ర ప్రయాణం ఏ విధంగా సాగింది అన్నది అయితే మనం అయితే ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో చేయాలంటే మీరు నన్ను కొంచెం ఎదరు తీసుకెళ్ళాలి. మీరు ఎదరు తీసుకెళ్తే నేను ఆ వీడియో కానీ కదమ్మన్నా. బుల్లెట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంత ఫాస్ట్గా నన్ను తీసుకెళ్తే మీరు
నేను చెప్పగలను నా జర్నీ కోసం. గుజరాత్ నుండి ఆంధ్ర ఏ విధంగా వచ్చాను, ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి ఏ విధంగా అయింది, సరేనా. అలాగే అక్కడ నుండి ఇక్కడికి ఖత్తర్ ప్రయాణాలు, మస్కట్ ప్రయాణాలు. ఓ సిస్టర్ అయితే కామెంట్ చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేయమన్నారు. చేస్తాను సిస్టర్, కంపల్సరీ చేస్తాను. నేను అనుకున్నాను ఇంకా ఫాస్ట్ గా సగం సగం తెగొట్టేసి క్లోజ్ చేద్దామని. కానీ మీకు నా గల్ప ప్రయాణం ఇంకా మీరు పూర్తిగా నెలన్న ఇంట్రెస్ట్ అయితే మీరు ఉన్నారు కాబట్టి నేనైతే కంపల్సరీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మస్కట్ చేస్తానండి కంపల్సరీ. అలాగే మళ్ళీ గల్ప ప్రయాణానికి అయితే ఇద్దరు సిస్టర్ మనకి కామెంట్ పెట్టారు. ఆమె కూడా కోవిడ్ ప్రయాణంలో చాలా బాధపడ్డాను, నేను కూడా మీకులాగా సేమ్ టు సేమ్ అనేసి. ఆ సిస్టర్ కూడా థ్యాంక్ యూ అండి. మీకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఇంకో సిస్టర్ పెట్టింది మీకు ఎటువంటి కష్టం ఏమి రాకూడదు, మీరు మంచిగా చేసుకోవాలని. ఆ సిస్టర్ కూడా థ్యాంక్ యూ అండి. చాలా మంది మంచి మంచి కామెంట్లు పెట్టారు మనకి. ఆ సిస్టర్ అయితే మీరు చాలా బాగోవాలన్న దానికైతే మన రంజాన్ నదియాలో కూడా ఆవిడ పెట్టింది. థ్యాంక్ యూ. ఇవైతే కొనుక్కున్నానండి, చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కుతున్నాను అనమాట. ఇది తీసుకున్నాను అక్కడ మిస్టర్ మార్కెట్ లోనే తీసుకున్నానండి. ఇవైతేనే నేను తీసుకుంటలేదు, దగ్గరకు వచ్చేస్తున్నాను. మా వారు మా ఆయన గారు ఉన్నారు కదా, మా వారు అయితే తీసుకోవాల్సిన నీకు ఇష్టం కదండి అన్నారు. ఇది తీసుకున్నానండి. ఆ తర్వాత అప్పుడప్పుడు వండుకోవడానికి ఇక్కడ నాకు ఏం పప్పులు ఏమి లేవు కదండి, అందుకని ఇండోమి తెచ్చుకున్నాను. ఇండోమి అంటే మన తెలుగులో మ్యాగీ. అప్పుడప్పుడు ఏమన్నా బయటకు వెళ్ళి వచ్చిన అదృపానంగా తీసుకుని వచ్చేస్తారు. నైట్ టైం ఏమైనా చేసుకోవాలంటే వంట అక్కడైతుందండి, అవ్వదు కదా అనేసి ఇదిగోండి తెచ్చుకున్నాను అనమాట. మనకి నైట్ టైం అమ్మతంగా తీసుకొచ్చిన గబగబ వెన్నీళ్ళు పెట్టుకుని వేసుకుంటే అయిపోయాయి, అందుకని తెచ్చుకున్నాను అనమాట. అంటే ఏం లేదండి, కొనుక్కున్నాను కదా మీకు చూపెడతాను కదా, నా ఆశ. నా ఆశ, నా పేరే ఆశ, నా ఆశ. అలాగొచ్చేసి లేడీస్ పర్సనల్ అండి, తెలుసు కదా. ఏదో ఒకటి టేస్ట్లు తెచ్చుకున్నానండి. ఆఫర్ ఉందన్నమాట, అందుకనేసి తీసుకున్నాను. ఇదిగో రేట్ చూడండి, దగ్గర నుంచి చూపించాను, ఎవరు చూపించానా చూడండి. ఆఫర్ అనేసి తెచ్చుకున్నాను. ఇది కూడా డ్రెస్సులు కూడా తెచ్చేసుకున్నానండి. చూడండి 3 డ్రెస్సులు తెచ్చుకున్నాను, 3 నెలలు వస్తాయి. అలాగే మన తెలుసు కదా మీకు, ముఖ్యంగా రవి గంటలు మనం వాడాలని సెంట కొంపులు రాకుండా. సెంట కొంపులు అంటే అంత ఏమి రావలేండి, ఎందుకంటే సెంట్లు ఎనీ టైం సెంట్లు కొట్టేస్తూ ఉంటాం కదా. సెంట కొంపు వచ్చినా కానీ కవర్ అయిపోతుంది, సెంట్ వాసనలో వస్తాయండి. ఇవి కొని తెచ్చుకున్నానండి. మనం కొని తెచ్చుకున్నాయి బ్రష్లు, అలాగే సంకలోది, ఇందోని, చేవడ. హిందీలో అంటారండి చేవడ. హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారా మీరు? కామెంట్ చేయండి, హిందీ నేర్పుతాను నేను. నాకైతే హిందీ చాలా బాగా వచ్చండి. కొద్దిగా గుజరాతీ కూడా మాట్లాడతాను, ఎందుకంటే చెప్పాను కదా గుజరాత్ లో ఉన్నదాన్ని అనేసి. గుజరాత్ నేర్పుతాను మీకు, హిందీ నేర్పుతాను. ये चिवड़ा है, क्या है चिवड़ा हिंदी. ये क्या है? पेस्ट यानी कोलगेट, यानी कोलगेट नहीं है नाम, और दिन में बर्तन में ना पेस्ट इंडी लेडीज पर्सनल. ఓకేనా? కొన్ని కొనుక్కున్నామండి మనం, చూసారా? నేను కొనుక్కున్నది, మేడం కొనిచ్చింది, అంతకుముందు కొనుక్కున్నాయి, అన్ని కూడా బీరువాలో ఉన్నాయి. త్వరలో మేడం వాళ్ళు కూడా ఊరు వెళ్తారు, వాళ్ళతో పాటు నేను కూడా ఊరు వెళ్తాను. వాళ్ళతో వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అన్నది సస్పెండ్ అండి. మీకు వెళ్ళే టైంకి అయితే నేను చెప్తాను. నేను కూడా చదువుకోవాలి, నా బట్టలు అయ్యాను, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి, ఎక్కడ ఉంటాను. మీకు వీడియోలు ఏ విధమైన వీడియోలు వస్తాయి అవన్నీ కూడా మీరు చూస్తూనే ఉండండి. ఇంకా 2 రోజులండి, 2 రోజులు నుండి వెళ్ళిపోతారు. ఆ పనికి అయితే చాలా ఉంది, దానికి కూడా సెపరేట్గా వీడియో అయితే చేస్తానండి. ఓకేనా? సరే అండి. అయితే మరి మన వీడియో ఎలా ఉందండి, నచ్చిందా? ముఖ్యంగా నా చీర నచ్చిందా? నిష్టాలో కొనుక్కున్నానండి చీర అయితేనే, నిష్ట చూసారా, అదే రూబీలో బస్ స్టాండ్ దగ్గర అండి. నిష్ట పెద్దది ఉంటుంది మార్కెట్, సూపర్ మార్కెట్, అక్కడ అన్ని దొరుకుతాయండి ప్రతి కూడా. చీరల దగ్గర వీడియో తీయలేకపోయానండి. ఎందుకు తీయలేకపోయానండి, మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంతమందికి ఇష్టం ఉండదు కదండి నా వీడియోల వల్ల. వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి, చాలా మందికి ఇష్టం ఉండదు అనేసి నేను అక్కడ తీయలేదండి. మన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ వెళ్దామండి ఒకసారి వేరే దిక్కున. అప్పుడైతే చీరలు కంపల్సరీ మీకు చూపెడతాను, సరేనా? అప్పటిదాకా మీరు
నా వీడియోలను. అలాగే మీరు చూస్తూ ఉండండి, నా వీడియోలు ఆదరించండి. మన కామెంట్ పెట్టిన వారందరికీ కూడా ఈరోజు నా ఈ వస్తువుల కోసం మన కామెంట్లు పెట్టిన వారికి కూడా, మన కామెంట్లు పెట్టిన వారందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. అలాగే మీరు నాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోలు షేర్ చేయండి మీరు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఇంకా మంచి వీడియోతో రావాలనుకుంటున్నాను, చూద్దాం. ఓకేనా? బాయ్.